అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత నంబర్ 42. لو كان عرضا قريبا وسفرا قاصدا لاتبعوك ولكن بعدت عليهم الشقة وسيحلفون بالله لو استطعنا لخرجنا معكم يهلكون أنفسهم والله يعلم إنهم لكاذبون. ఆయత నంబర్ 42. ఓ ప్రవక్త, త్వరగా సొమ్ములు లభించి ప్రయాణం సులభతరమై ఉంటే వాళ్ళు తప్పక నీ వెనుక వచ్చి ఉండేవారే. కానీ సుదీర్ఘ ప్రయాణం అనేసరికి అది వారికి దుర్భరంగా తోచింది. ఇప్పుడు వాళ్ళు మాలోనే గనక శక్తి స్తోమతలు ఉండి ఉంటే తప్పకుండా మీ వెంట వచ్చి ఉండేవారం అని అల్లాహపై ఒట్టేసి మరీ చెబుతారు. వాస్తవానికి వారు తమను తాము నాశనం చేసుకుంటున్నారు. వారు అబద్ధాల కోరులన్న సంగతి అల్లాహకు బాగా తెలుసు. 58. అంటే అలవకగా యుద్ధ ప్రాప్తి మాలే గనీమత్ వచ్చి పడుతుందనుకుంటే వారు ఏమాత్రమూ బద్ధకం వహించకుండా నీ వెనుక పరిగెత్తుకుని వచ్చేవారు. సుదీర్ఘ ప్రయాణం అనేసరికి కుంటి సాకులు చెప్పి తప్పించుకున్నారు. 59. అబద్ధపు ప్రమాణాలు చేయడం మహాపరాధం అని తెలిసి కూడా వారు ఈ దుస్సాహసానికి ఒడిగట్టారు. ఈ విధంగా చేసి వారు తమ ఆత్మలనే వంచుకున్నారు. ఆయత నంబర్ 43. عفى الله عنك لما أذنت لهم حتى يتبين لك الذين صدقوا وتعلم الكاذبين. ఆయత నంబర్ 43. అల్లాహ్ నిన్ను మన్నించుగాక. నీ సమక్షంలో సత్యవంతులెవరో తేలి అబద్ధం చెప్పేవారెవరో కూడా నువ్వు తెలుసుకోకుండానే అసలు నువ్వు వారికి అనుమతి ఎందుకు ఇచ్చావు? 60. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశించి దేవుడు చెప్పే మాటలివి. యుద్ధంలో పాల్గొనలేమని వారు సాకులు చెప్పినప్పుడు నిజంగానే వారు పాల్గొనలేని స్థితిలో ఉన్నారా అనే విషయాన్ని పరిశోధించకుండానే ఎందుకు అనుమతి ఇచ్చేశావు అని సున్నితంగా మందలించాడు. ఈ మందలింపులో కూడా వాత్సల్యం ఇమిడి ఉంది. అందుకే ఈ అలసత్వాన్ని మన్నించినట్లు వాక్యం మొదట్లోనే చెప్పబడింది. అనుమతి ఇవ్వటంలో తొందరపాటు జరిగిందని, విషయం లోతుల్లోకి వెళ్లకుండానే ఉదార దృష్టితో వ్యవహారం చేయబడిందని తెలియజేయడం ఈ మాటల్లోని మర్మం. ఆరా తీసి తగు కారణంపై రాలేకపోయే వారికి అనుమతి ఇచ్చే అధికారం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు ఎలాగూ ఉంది. ఆ మాటే నూర్ సూరాలో కూడా చెప్పబడింది. ఓ ప్రవక్త, ఏ పనికైనా వారు నీ అనుమతి అడిగితే నీవు కోరిన వారికి అనుమతి ఇస్తూ ఉండు. నూర్ 62. నీవు కోరిన వారికి అంటే తగు కారణం ఉన్నవారికి అనుమతి ఇచ్చే హక్కు నీకు ఉంది అని భావం. ఆయత నంబర్ 44. لا يستأذنك الذين يؤمنون بالله واليوم الآخر أن يجاهدوا بأموالهم وأنفسهم والله عليم بالمتقين. ఆయత నంబర్ 44. అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించేవారు తమ ధన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే విషయంలో తమకు సెలవు ఇవ్వమని నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ విన్నవించుకోరు. భయభక్తులు గలవారెవరో అల్లాహకు బాగా తెలుసు. 61. నికార్సైన విశ్వాసుల సద్గుణం ఇక్కడ ఉదాహరించబడింది. కీలక సమయాల్లో వారు ఎన్నడూ కుంటి సాకులు చూపరు. పైగా వారు సమధికోత్సవంతో చిత్తశుద్ధితో దైవ మార్గంలో తమ సర్వస్వాన్ని ఒడ్డి పోరాడుతారు. ఆయత నంబర్ 45. إنما يستأذنك الذين لا يؤمنون بالله واليوم الآخر وارتابت قلوبهم فهم في ريبهم يترددون.
ఆయత నంబర్ 45. అల్లాహపై అంతిమ దినంపై విశ్వాసం లేనివారు మాత్రమే నీ నుండి ఇలాంటి సెలవును కోరతారు. వారి హృదయాలు సంశయానికి లోనే ఉంటాయి. వారు తమ సందేహాల్లోనే ఊగిసలాడుతున్నారు. 62. కుంటి సాకులు చెప్పి యుద్ధం నుంచి తప్పించుకునేందుకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుంచి అనుమతి పొందిన కపటులను ఉద్దేశించి చెప్పబడిన మాటలు ఇవి. వారికి అల్లాహపై పరలోక దినంపై అస్సలు నమ్మకం లేదు. ఈ విశ్వాస రాహిత్యమే వారిని ఈ పలాయన వాదానికి పురుగొల్పింది. విశ్వాసం ఈమాన్ బీజమే గనక వారి మనోక్షేత్రంలో నాటుకొని ఉంటే వారు ధర్మయుద్ధం నుంచి పరారయ్యే ఎత్తులు వేయడం కానీ ఊగిసలాటల్లో పడడం కానీ చేసేవారు కాదు. గమనిక, ఈ జిహాదులో పాల్గొనే వ్యవహారంలో ముస్లింలలో 4 వర్గాలున్నాయన్న సంగతి గమనించదగినది. మొదటి వర్గం ఆజ్ఞాపించగానే ఎలాంటి తాత్సర్యం చేయకుండా యుద్ధానికి సిద్ధమైన వారు. రెండో వర్గం మొదట్లో అటు ఇటు ఊగిసలాడినప్పటికీ తరువాత వెంటనే తేరుకుని విధేయత కనపరిచిన వారు. మూడో వర్గం వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, వాహనం లేని కారణంగా సుదీర్ఘ ప్రయాణం చేయలేని వారు. వారికి అల్లాహ్ సైతం అనుమతి ఇచ్చేశాడు. వారి ప్రస్తావన 91, 92 ఆయతుల్లో రానున్నది. నాలుగో వర్గం కేవలం బద్ధకం, అలసత్వం మూలంగా యుద్ధానికి బయలుదేరలేకపోయినవారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణం నుంచి తిరిగి రాగానే వారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో హాజరై తమ తప్పును ఒప్పుకున్నారు. తమను తాము దోషులుగా నిలబెట్టుకున్నారు. ఈ 4 వర్గాలను అలా ఉంచితే నయవంచకుల మునాఫికుల వర్గం మరొకటి ఉంది. ఇక్కడ ముస్లింల మొదటి వర్గంతో పాటు ఈ నయవంచకుల కపటుల వర్గం ప్రస్తావన వచ్చింది. ముస్లింల మిగతా 3 వర్గాల ప్రస్తావన మున్ముందు రాబోతుంది.